2014 నుంచి 2019 వరకు అదే కంపెనీకి అగ్రిమెంట్ చేసి కంటిన్యూ చేసిండ్రు. 2019లో అగ్రిమెంట్ టర్మ్ అయిపోయింది. ఆ తదనంతరం అంటే 2019 నుంచి 2023 ఈ ప్రభుత్వం వచ్చే నాటికి నామినేషన్ పైన ప్రతి సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోయిన టెండర్ పిలవకుండా. ఎప్పుడైతే నా దృష్టికి నేను మంత్రి అయిన తర్వాత నా దృష్టికి రాగానే 2 మాసాలకే అధికారుల సమీక్షలో స్పష్టంగా చెప్పిన నామినేషన్ ఎట్లా ఇస్తారు, అసలు వాళ్ళు ఎట్లా ఇచ్చిండ్రు, బుద్ధి ఉందా లేదా, 5 సంవత్సరాల పాటు నామినేషన్ ఇస్తారా, సంవత్సరానికి 40 కోట్ల రూపాయల కాంట్రాక్ట్, అది నామినేషన్ ఎట్లా ఇస్తారు, ఎందుకు టెండర్ పిలవలేదు. సో కాబట్టి ఇమ్మీడియట్గా దానిపైన చర్యలు తీసుకోమని 2 సమీక్షలు చెప్పడం జరిగింది. సమీక్షల్లో చెప్పిన తర్వాత కూడా స్పందన లేని సందర్భంలో నేను మళ్ళీ రైటింగ్లో 13వ తారీఖు ఆగస్టు 2024 అంటే కరెక్ట్గా 1 సంవత్సరం 2 మాసాలు అవుతుంది లెటర్ పంపించినాం. తర్వాత 24 సెప్టెంబర్ 2024లో మళ్ళీ నోటు పంపించినాం ఎందుకు చేయట్లేదని. మళ్ళీ 27 సెప్టెంబర్ 2024లో మళ్ళీ కూడా నోటు పంపించినాం. అట్లాగే 17 అక్టోబర్ 2024లో మళ్ళీ కూడా వాళ్లకు నోట్ పంపించి రిమైండర్ పంపించినాం. మళ్ళీ 9th డిసెంబర్ 2024లో కూడా పంపడం జరిగింది. అంటే ఏమని చెప్పినాం, ఏదైతే ప్రపంచంలో బెస్ట్ టెక్నాలజీ అవుతుందో ఆ టెక్నాలజీని ఐడెంటిఫై చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి టెక్నాలజీ ఐడెంటిఫై చేసి ఆ టెక్నాలజీ ప్రకారం టెండర్ పిలవండి అన్నాం. దానికి సంబంధించి ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి చైర్మన్గా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీని ఏర్పాటు చేసినాం. అంటే దగ్గర ఆల్మోస్ట్ 1 సంవత్సరం 4 మాసాలు 3 మాసాలు అవుతా ఉంది. కమిటీ చేసిన తర్వాత కమిటీ మీటింగ్లో పెట్టలేవాడు, కాలయాపన చేసిండు. నా నోట్స్ రెగ్యులర్గా పోయిన తర్వాత 4-5 పర్యాలు రిమైండర్స్ నోట్స్ ఇచ్చిన తర్వాత అంటే ఆదేశాలు, మంత్రిగా నా బాధ్యత. ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు స్పందించలే. చివరికి స్పందించి వాళ్ళు ఏదో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక టెండర్ పిలిచింది. ఆ టెండర్కు స్పందనగా సుమారుగా 23-4 అప్లికేషన్ వచ్చినాయి. వచ్చి కూడా సుమారుగా 4-5 మాసాల పైన దాటిపోయింది. 4-5 మాసాలు దాటిన తర్వాత కూడా వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వాలా, వాళ్ళు ప్రజెంట్ టెక్నాలజీలో కంప్యూటర్ పెట్టి మా ఇది అని ఇవ్వాలా. ఇప్పటి వరకు ఆ కార్యక్రమం మొదలు పెట్టలే. అంటే ప్రభుత్వం అంటే మంత్రి అంటే ప్రభుత్వం, చట్టం ప్రకారం యాక్ట్ ప్రకారం రూల్స్ ప్రకారం డైరెక్షన్ ఇచ్చి ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్పందించకపోయిన సందర్భంలో దీనివల్ల గతంలో మనం చూసినాం, గత ప్రభుత్వ హయాంలో ఈ హోలోగ్రామ్స్ అనేది కరెక్టా బోగసా అక్కడక్కడ దొంగతనం చాలా దొరుకుతా ఉన్నాయి. సో ఈ లోగోస్ కూడా అనే కింద సో మీరు స్పీడప్, దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం జరుగుతుంది, ఎందుకు ఆలోచన చేస్తామని చెప్పిన ఇన్ని సందర్భాలు చెప్పిన తర్వాత కూడా ఈనాటికి కూడా చర్యలు తీసుకొని కారణంగా ట్రాన్స్పరెంట్గా చేయమని చెప్పినాం. దానికి కమిటీ చైర్మన్ ఆయన్నే. నేను అన్నారు కదా, కేటీఆర్ మాట్లాడుతూ ఇంకొకరు మాట్లాడుతూ అది నిజాయితీ గల అధికారిని. మన నిజాయితీ గల అధికారికే నేను ఇచ్చిన కదా చైర్మన్గా, అతను వద్దని చెప్పలేదు కదా, అతనే చేసిన కదా. అతను చేయమంటే అతను ఫైల్ పంపించి మళ్ళీ వేరే ఫైల్ పంపిస్తే నువ్వే ఉండాలయ్యా బాబు, కమిటీ చైర్మన్ నువ్వే ఉండాలని చెప్పి అతనికి ఆ విధంగా ఇచ్చిన తర్వాత చేయలే. మరి చేయని సందర్భంలో నేను మొన్న అక్టోబర్ 11 తారీఖునే చీఫ్ సెక్రటరీ గారికి, నిన్న కాదు అక్టోబర్ 11న చీఫ్ సెక్రటరీ గారికి నేను లెటర్ పంపించిన. 11th అక్టోబర్ చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ పంపించినాం. దీంతో పాటుగా ఇదొక అంశం, అంటే విధులు నిర్వర్తించకపోవడము, నిర్లక్ష్యం చేయడము, అంటే ప్రభుత్వ విధి నిర్వహణకు అడ్డంకులు కల్పించే కార్యక్రమం. దీనిలో ఇది ఒక అంశం. రెండవది ఇంకొక అంశం కూడా, సెకండ్ ఇష్యూ కూడా ఏంటంటే, తర్వాత డిస్టిలరీకి సంబంధించి కూడా ప్రభుత్వం అంటే మంత్రికి రూల్స్ ప్రకారం చట్టం ప్రకారం అధికారం, వాటికి సంబంధించి ఆ విధంగా
డిస్టిలరీ ఫ్యాక్టరీ వచ్చినప్పుడు ఉద్యోగాలు వస్తాయి. తద్వారా ఆదాయం వస్తది. ఇవన్నీ కూడా జరిగినప్పుడు మరి ఎందుకు మీరు లేట్ చేస్తా ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు కేసీఆర్ గత ప్రభుత్వంలో కేసీఆర్ క్యాబినెట్‌కి పంపిండు. మీరు కూడా క్యాబినెట్‌కి పంపండి అని దానిపైన అధికారి రాసినప్పుడు, ఆ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏం పంపిండో ఫైల్స్ పంపమని అడిగినాం. ఫైల్స్ ఏం రాసిండో, ఏం పంపిండో, కేసీఆర్ ఎట్లా పంపిండు, మరి రూల్స్‌కు వ్యతిరేకంగా ఎట్లా పంపిండు, ఏం చేసిండు, ఎందుకు పంపాల్సొచ్చింది? అంటే ఆ ఫైల్స్ గూడా రాలే. ఫైల్స్ గూడా పంపలే. ఈ రోజు దాకా. పంపనప్పుడు మరి చీఫ్ సెక్రటరీ గారికి పంపడం జరిగింది. దానికి చీఫ్ సెక్రటరీ గారికి నోట్ ఇవ్వడం జరిగింది. అందులో మెన్షన్ చేయడం జరిగింది. మరి దానికి కూడా రియాక్ట్ కాల. అట్లాగే ఇంకా కొన్ని విషయాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బిస్లరీ కంపెనీస్ వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క కంపెనీకి లీజ్ లైన్స్ ఉన్నప్పుడు లీజ్ లైన్స్ ఎక్స్టెండ్ చేస్తారు. లీజ్ లైన్స్ ఎక్స్టెండ్ చేసే రూల్ ఉంది. చెయ్యని కారణంగా ఒక్కటే కంపెనీ ద్వారా నెలకు 23 కోట్ల రూపాయలు 10 మాసాలకు 230 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. అంటే చట్టానికి లేకుండా కూడా చట్టంలో లేనివేమో చేసిండ్రు, చట్టాలు ఉన్నవేమో చేయలేదు. అంటే దాని మూలంగా వీళ్ళ పైన మరి ఈ విధంగా ప్రభుత్వ విధులు అడ్డుకునే కార్యక్రమం జరుగుతా ఉంది. రాష్ట్రానికి నష్టం జరుగుతా ఉందని చీఫ్ సెక్రటరీకి కంప్లెయింట్ చేయడం జరిగింది. నేను నిన్న చేసింది కాదది. 11th అక్టోబర్ 2023. సో దానిపైన వాస్తవంగా దీనిపైన జరిగిందేంటి? మీరందరూ అనుకున్నట్టుగా ఏదో ఇది పంపినందుకే దీనికోసమే ఏదో ఉద్యోగం వదిలేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మీరు మాట్లాడుతా ఉన్నారు. వాస్తవం తెలుసా? అతనికి ఏజీ హాస్పిటల్‌లో నెలకు 10 లక్షల రూపాయలు జీతం ఆఫర్ వచ్చింది. అందుకే ఢిల్లీలో కొన్ని కంపెనీలో అతనికి ప్రైవేట్‌గా ఎక్కువ సాలరీ వస్తని కింద దానికోసమే వాలంటరీ పెట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలీదు. రెండోది ఇది వాస్తవం. మరి ఇది వాస్తవం ఇటువంటివి చాలా ఉన్నాయి. ఒకటి కాదు 10, 20 ఉన్నాయి. అన్నప్పుడు ప్రభుత్వ పరంగా, చట్టపరంగా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి మేలు జరిగేది, ఉద్యోగాలొచ్చేది, ఆదాయం వచ్చేది చేయనప్పుడు ఇది నేను ప్రశ్నించడం నాకు తప్పైతదా? ఆయన కమిటీ చైర్మన్ పెట్టడం నాకు తప్పైతదా? ఆయన స్వంత జనరల్‌గా ఎవరి అవసరాలు వాళ్ళకుంటాయి. సొంత అవసరం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్నప్పుడు ఆయనకు ప్రైవేట్‌లో పెద్ద పెద్ద జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆయన వాలంటరీ పెట్టుకున్నాడు. దానికి దీనికి ముడిపెట్టే కార్యక్రమం చేసి ఇయాల కేటీఆర్ మాట్లాడుతూ రకరకాల మాటలు మాట్లాడుతా ఉన్నాడు. ఇది అసలు లిక్కర్ గురించి. అసలు దానికి సంబంధించి సంవత్సరానికి 40 కోట్ల కాంట్రాక్ట్ అది. అసలు ఫైనలే చేయలే. అసలు టెండరే పిలవలే. 2 స్టేజ్‌లో. దీనికి రాజకీయ రంగు పులిపేటువంటి కార్యక్రమం చేసి ముఖ్యమంత్రి గారి అల్లుడు పైన ఆరోపణలు, 500 కోట్ల ముడుపులని, కుటుంబం పైన బురదల్లి కార్యక్రమం చేయడం, అట్లాగే మా పిల్లగాని పైన నా కొడుకు కూడా ఏదో కాంట్రాక్ట్ కోసం అని చెప్పని కొద్దిగా బుద్ధి మతి శుద్ధి ఉందా? కడుపుకు అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నారా? నా చరిత్ర తెలియదా కేటీఆర్ నీకు? తెలియదా? ఆనాడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సమైక్య రాష్ట్రంలో 3.5 ఏళ్ల మంత్రి పదవులు పెట్టుకొని ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి జైల్లో నుండి పాదయాత్ర చేసినాం. నేను ఓడిపోయిన తర్వాత నీవేమన్నావు కేటీఆర్ నీకు జ్ఞాపకం ఉందా? నేను పదవులో